హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికొండ మండలం చెయ్యేరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో నేరుగా చెయ్యేరు చేరుకుని ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల కోసం పనిచేసే ప్రభుత్వం మాదని, ఏడాదికి 34,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, 3 గ్యాస్ సిలిండర్లు డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని, జూన్ నెలలో అన్నదాత తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తామని, నరేగా పనులు పూర్తి చేసి గ్రామాల్లో వెలుగులు నింపుతామని చంద్రబాబు తెలిపారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన ముఖ్యమంత్రి వారి అవసరాలను, కుటుంబ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అధికారం చేపట్టిన 11 నెలల్లోనే కనీవిని ఎరిగిన రీతిలో ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని, ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇటీవల గోదావరి ప్రమాదంలో చనిపోయిన యువకుల కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను పట్ల శ్రద్ధ వహించాలని, వారు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొనగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే ఐతాపుత్ర ఆనందరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కానీ ఇది ప్రజా కార్యక్రమం కాబట్టి మనం కార్యకర్తలు కూడా ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగానే ఉంచుదాం. మీ అడ్రస్ ట్యాగ్ అందరినీ కూడా, అంటే అడ్రస్ ట్యాగ్ అంటే పక్కగా తెలుగులో చెప్పాలంటే ఈ ఐడి కార్డు, పార్టీ ఐడి కార్డుని సార్ ప్రజా వేదిక అంటే ప్రభుత్వ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి లైవ్ ఇస్తారు. ఉండండి. 5 నిమిషాల ముందు నుంచి నేను మొదలెడతా, చెబుతా. అయితే సెక్యూరిటీ నిమిత్తం మనకు కొన్ని అంశాలు ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. మనం కొంతమంది పాత్రికేయ మిత్రులకు అలౌ చేసాము. చక్కగా మాట్లాడుతూ ఆత్మీయంగా కూర్చోమని మనం సగౌరవంగా చెబుతూ వారందరినీ కూడా కూర్చోబెట్టడం జరిగింది. సో మధ్యవే సెటిల్ అయింది కాబట్టి రిమైనింగ్ పీపుల్స్ కూడా లోపలికి అలౌ చేయండి సార్. సార్ a small announce to DM Civil Supply. Just చాలా వెంచర్లు చేస్తున్నారు. గోదావరి లోతు తెలియకుండా స్నానాన్ని కూడా న్యాయమా? మీరు ఫ్యామిలీ కూడా ఎందుకు మీరు ఎడ్యుకేట్ చేయరు? ఈత తెలియని వాళ్ళు నదుల్లోకి చెరువుల్లోకి స్నానాన్ని పోవడం ఇది ఎక్కడ న్యాయం? అర్థం కాలేదు.
చాలా మంది మరి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే హెచ్చరిస్తున్నా, అందరినీ కోరుతున్నా, యువతను కోరుతున్నా, మీరు వెంచర్ చేయాలంటే వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ఇలాంటి చేయకూడదు. కొంతమంది నేను చూస్తున్నాను, స్పీడ్ పెంచుతున్నా, రోడ్డు మీద పోతా ఉంటారు. ఆ రోడ్డు మీద పోయినప్పుడు ర్యాష్ డ్రైవింగ్, తాగేసి డ్రైవ్ చేయడం, లెక్క లేకుండా వెళ్ళిపోవడం. అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నట్టు? మీ ప్రాణం ఇంపార్టెంట్. ప్రాణానికి ముప్పు వస్తుందని తెలిసిన తాత్కాలికమైన ఆనందం కోసం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, పెట్టి ఎవరైనా స్పీడ్ ఎక్కువ పోయినా, తాగేసి తిరుగుతా ఉన్నా, లేకపోతే బెల్ట్ పెట్టుకోకపోయినా ఇమ్మీడియట్ గా అందరినీ నియంత్రణ చేస్తారు. దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తా ఉంది రాష్ట్రానికి, మేము చేయలేకపోతున్నామని. కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే కూడా వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా వాళ్ళని ఇస్తా, కానీ ఇది అలవాటు కాకూడదు. ఆ పిల్లల జీవితాలు ముఖ్యం. కాబట్టి ఈ 10 మందికి మాత్రం ఒక్కొక్క 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఇదే ఆఖరి. భవిష్యత్తులో ఇలాంటి వెంచర్ చేయొద్దని ప్రతి ఒక్కరు కోరుతున్నా. ఆ పిల్లల కోసం ఆ కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా బుడోబిడ్డ పేరు అబిగేల్ అండి. మా ఆయన అయితే క్యాన్సర్తో చనిపోయారండి. క్యాన్సర్తో చనిపోయారండి. ఇది కూడా ఒకసారి ఆలోచించాలి మనందరం. క్యాన్సర్ తో చనిపోవడానికి కారణాలు కూడా మనం ఆలోచిస్తే ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడడం. మొత్తం రాష్ట్రంలో ఉండే హాస్పిటల్కి పోయి అందరి రికార్డ్స్ అన్ని ఆన్లైన్ లో పెట్టి, అందరి రికార్డ్స్ ప్రతి ఒక్కరి పరీక్షలు చేసి, వైద్య పరీక్షలు చేసి, తద్వారా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి, ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, రెండు కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం ఆలోచిస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన. 99% గేట్స్ ఫౌండేషన్ కి ఖర్చు పెడతానని చెప్పాడు. 1% కుటుంబానికి ఇస్తున్నాడు. ఆయన నన్ను కోరింది, వ్యవసాయం మీద కుప్పంలో ఒక పైలట్ చేశాం. ఈ నెల 15కు పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ రాబోయే 6 నెలల్లో కుప్పం జిల్లా పూర్తి అవుతుంది. రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, అనారోగ్యానికి కావాల్సిన నాలెడ్జ్ ఎక్కడున్నా ప్రపంచంలో తేవడం. రెండోది, హాస్పిటల్స్, డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు అందరినీ ఆన్లైన్లోకి తీసుకురావడం. ఎవరికి ఏ సమస్య ఉన్నా బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడం. డయాగ్నోస్ ప్రాపర్ గా చేసి, ఓసారి మనకి డాక్టర్లు కూడా నాలెడ్జ్ లేకుండా మనకు ఒక రోగం ఉంటే వాళ్ళకు మందిస్తారు. అలవాట్ల పైన మన ఇవన్నీ కూడా ఆధారపడతాయి. నేను ప్రగాఢంగా నమ్మతా. ఈరోజు నేను నిద్ర లేస్తానే నా చేతిలో ఒక ఇది ఉంది, రింగ్ ఉంది, చూసారా మీరు? ఏంటి రింగు? ఏంటని అడుగుతున్నా. మంత్ర రింగా? మంత్రం చేసుకున్న రింగా అని అడుగుతున్నా. ఇది ఆర్ఆర్ రింగ్. ఇది ఆర్ఆర్ రింగ్ అంటే మన ఆరోగ్యాన్ని అంతా కూడా దీంట్లో మానిటర్ చేస్తూ ఉంటుంది. నిద్ర లేస్తాను నేను ఒకసారి ఫోన్లో చూసుకుంటాను. రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయా, ఎంత నిద్ర వచ్చింది, బాడీ రెడీగా ఉందా లేదా, హార్ట్ బీట్ రెడీగా ఉందా లేదా, అన్ని చూసుకొని ఇంకా రెడీ అయ్యి ముందుకు పోతాం. నేను తినే తిండి కూడా మీరు చూస్తూ ఉంటారు, లెక్కేసుకొని తింటా. ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే తింటా, ఏది తినాలో అదే తింటా. ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. చాలా మందికి తెలియకుండా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నేను ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ మీరు నన్ను ఫాలో అయితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇప్పుడే మరియమ్మకు, అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసుకుపోయి ఇచ్చాను ఉంది. కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్ లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి.
సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పింఛన్లు 12వ నెల 34,000 కోట్ల రూపాయలు బతకాలి. ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు. పిల్లల్ని అలాగే పోషించుకుంటున్నాను. నాకు 3 అమ్మాయిలు. ఇక్కడ ఉన్నారమ్మా పిల్లలు? పిల్లలు ఇటండి. నువ్వు ఉండమ్మా, నువ్వు ఒక్క నిమిషం ఉండి పిలుస్తా. మీరు రండమ్మా. హాస్టల్ ఏం కావాలనుకుంటున్నాను? డాక్టర్ అవుదాము. డాక్టర్ కావాలి. పోతావా? చదువుతావా బాగా? ఏంటి స్ఫూర్తి ఏంటి నీకు? గట్టిగా దగ్గర పెట్టుకో మాట్లాడు. దగ్గర పెట్టుకో. అటు చూడము, అటు చూసి మాకు చదువుకుంటున్నావు కదా బాగా. ధైర్యంగా ఉండాలా. అట్లా దగ్గర పెట్టుకో. మైక్ పెట్టు. ఏంటి ఆ డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? పేద పిల్లలకి అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. రెండో పాప నువ్వమ్మా? 8th క్లాస్కి వెళ్తాను. 8th క్లాస్ అమ్మా. బాగా చదువుకుంటున్నావా? ఏం కావాలని? IPS. ఏంటమ్మా ఎందుకు ఎంపిక చేసుకున్నావమ్మా? ఎందుకు అనుకున్నావు IPS కావాలని? ఎందుకు ఆలోచించావు? అది పోలీస్ కావాలనుకున్నావు కదా, ఎందుకు అనుకున్నావు? ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు. మీ అక్క డాక్టర్ కావాలనుకుంది, నువ్వు పోలీసు కావాలనుకున్నావు. కారణం ఏంటి? అంటే ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు, న్యాయం చేయొచ్చనా? అంతేనా? ఓకే. కల్పించడం చాలా ఆనందం అండి. పేద ప్రజలు ఏదో మేము కూడా చాలా మిడిల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేవాడిని, అక్క వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేవాడిని. ఏదో చెయ్యాలి, మన ఊరికి ఏదో చెయ్యాలనే కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉందండి. మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టారో చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళ పిల్లల 3 చదువులు కానివ్వండి, వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ, వాళ్ళకి మెడికల్గా కానీ, నా జీవితం నేను బతుకున్నందుకని కూడా వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞత. నాకు చెయ్యాలనే ఆలోచన ఎప్పుడు ఉంది, కానీ ఇటువంటి అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి. అందుకు నా సాయశక్తిలో ఆ కుటుంబమే కాదు, మా చెయ్యారి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సేవ చేసుకుంటూ ఎన్ని కుటుంబాలు మీ శక్తిలో ఎన్ని కుటుంబాలు? నేను ఇప్పుడు ఒక 5 కుటుంబాల వరకు చేయగలుగుతానండి. భవిష్యత్తులో మీరు ఇచ్చే సపోర్ట్తో నేను ఇంకా ఎదరికెళ్ళండి, మంచి పేరు తెచ్చుకుని మా చెయ్యారి గ్రామం మంచి పేరు పెట్టుకుని మా ఎమ్మెల్యే గారు సమస్యలు కూడా మంచిగా చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం. మా సమయం శ్రీనివాసరావు గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నాగేంద్రరావు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 5 మందిని తీసుకుంటున్నారు. ఈ 3 పిల్లల్ని చదివించే బాధ్యత నాగేంద్రరావుది. అదే మాదిరిగా అమ్మాయికి ఇల్లు కట్టిస్తా. కలెక్టర్ గారు ఆ ఇల్లు మీరు ఏం కావాలో చూడండి. నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఇమీడియట్ ఇల్లు కట్టించేసి ఆ 3 చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఈ ఊరికి వచ్చి నాకు గుర్తుంటుంది. నాగేంద్రరావు మీరు కూడా గుర్తుంటారు. మీ చదవాల కంటే బాగా పైకి రావాలి, బాగా చదివించండి, మీరు గైడ్ చేయండి, మీరు ఐడియాస్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి పిల్లలకు కూడా మెంటరింగ్ చేయండి. ఆలోచనలో అప్పుడప్పుడు ఇది చేయండి. వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడితే అప్పుడప్పుడు వచ్చి కూడా మాట్లాడి మీరు చేయాలి. మీ ఊరు ఇదేనా? ఈ ఊరే కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం లేదు. ఏమో బాగా చదువుకుంటారా మీరు? నమ్మకమేనా? చదివించే బాధ్యత నాగేంద్రరావు, సూపర్వైజ్ చేసే బాధ్యత నాది, డాక్టర్ అయ్యే బాధ్యత నీది. అలా డాక్టర్ కాకపోతే మాత్రం నేను వదిలిపెట్ట. నువ్వు అమ్మ IPSగా అవుతావు. నమ్మకమే కదా? చెప్పు, ధైర్యంగా చెప్పు. నీకేం కావాలన్నా ఆర్థిక సహాయం కానీ, అండదండలు కానీ, నీకేం కావాలో చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మీ తల్లిని కూడా సరిగా చూసుకునే బాధ్యత మీ ఇద్దరు. సరేనా? మళ్ళా పెద్ద అయినాక ఆమె వదిలేసి పెడితే అది కరెక్ట్ కాదు. మళ్ళా పెద్ద అయినా ఏం చేస్తారమ్మా మీరు? కూలి పని ఎన్ని చేస్తున్నారా? నరేగాలో చేస్తున్నారా? ఏప్రిల్ నెలలో చేసామండి, 2 పూటలు చేసామండి. మే నెల నుంచి 2 పూటలు చేస్తున్నామండి. జూన్ వరకు చేసుకోమని అన్నారండి. బాడీ సొంటు అన్ని ఎత్తిపోతున్నాం సార్. మీరు ఎంతమంది అమ్మా ఇంట్లో? మాకు 3 కొడుకులు, ఒక అమ్మాయి అండి. పెళ్లిళ్ళు అయిపోయి పెద్ద బాబు మన పోయాడు. ఆ బాబుకి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి.
ఓకే ఈ ఊరేనా మీది? ఈ ఊరండి ఈ ఊరే మీదమ్మా? మీది ఊరేనా? ఎంతమంది అమ్మా నీకు పిల్లలు ఏంటమ్మా? బాబు పాపనండి. పాప ఆశా వర్కర్ చేస్తుందండి. బాబుకి ఇంకా పిల్లలు సార్. ఇంకా పెళ్లి కాదమ్మా. ఫాదర్ చేసుకుంటారండి. మీరు 4,000 పంపిస్తున్నారండి మాకు. మీకు ఒక ఐడియా ఉందమ్మా పింఛన్ ఎట్లా వచ్చేది అని? 3,000 వచ్చేసారు. మాకు సరిపోయి కదా సార్. మీరు రాగానే 1,000 రూపాయలు పెంచారండి. నీకు ఎప్పటి నుంచి పింఛన్ వస్తానమ్మా? ఆయన 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పోయి అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇంత మునుపు 200 నుంచి 2,000 చేసినప్పుడు జ్ఞాపకందా? మా ఆయన గారికి మీ ఆయనకి ఇచ్చేవాళ్ళం. అప్పుడు నవవాస్తవం కట్టుకుంటే 500 నాకు ఇచ్చేవారు. నేను పోయిన కానించి 2,000 ఇస్తున్నారండి. మరి 3,000 బాబు గారు వచ్చిన కానించి 4,000 ఇచ్చాం. ఎన్టీ రామారావు గారు ఉండగా 30 రూపాయలు ఇచ్చాడు. 30 రూపాయలు ఇచ్చాడు. అది నేను 75 రూపాయలు చేసాను. తర్వాత 200 అయింది. ఆయన గారికి ఇచ్చేవారండి 200. అక్కడి నుంచి 2,000 చేసాం. అక్కడి నుంచి 4,000 చేసాం. ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా? పూరి చేస్తాం సార్. ఉదయం నెలలు పని చెప్తారు సార్ మాకు. ఎంత 2 నెలలే ఉంటుందా? వెళ్ళండి అడుసు ఎత్తుతాం సార్ గిన్నెలతో. పైన పోస్తాం సార్. చుట్టుపక్కల వేస్తున్నారా? చుట్టుపక్కల చేసేస్తాం సార్. మయ్యంగా నుంచునండి అదే కచ్చాలు పోసుకున్నాం సార్. అక్కడ నుంచుని గిన్నెలతో ఇలాగ ఎత్తిపోసేస్తాం సార్. ఎంతమంది పని చేస్తున్నారమ్మా ఇక్కడ? 100 మంది గ్రూపులు చెప్పిన 150 మంది పని చేస్తున్నారమ్మా. ఈ ఊరేనా? నేతాజీ నగరం, బొమ్మరాకిప్ప, మా పండుపేట. 3 గ్రూపులు పనిచేస్తున్నాయి. దీనివల్ల లాభం ఏంటమ్మా మీ ఉద్దేశం? చెరువు వల్ల పంచాయతీ నీరు పెట్టుకుని చేప తీసుకుని తెచ్చుకుంటారండి. మేము పని చేసేటప్పుడు నీరు తోడేసి మాకు ఇచ్చేస్తారు. మేము పని చేసుకుంటాం. చేపలు కూడా బాగానే పడుతున్నాయమ్మా? బాగానే పడతారండి. బీచ్కి ఇచ్చేస్తారండి పంచాయతీ. ఏప్రిల్ నెల వచ్చినప్పుడు కొంచెం ఇలా ఆరబెట్టేస్తారు సార్. ఈ ఉపాధి మాకు కలిసి ఏంటమ్మా బాగున్నారా? నమస్కారం. బాగున్నారమ్మా? ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? 2 వారాల నుంచి పని చేస్తున్నారమ్మా. ఓకే అమ్మా, గుడ్. చాలా ఆనందంగా ఉంది సార్. మీరు చాలా సంతోషంతో మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉన్నదండి. ఎందుకంటే ఇప్పుడు మేము టీవీలో ఎంత చేసాము సార్. తండ్రి లాగా 1వ తారీఖు తెల్లారుజామున వచ్చింది 6 గంటలు లేపిస్తున్నారండి సార్. అదేమ్మా. నమస్కారం. బాగున్నారమ్మా? నమస్తే అమ్మా. అది కూడా కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇక్కడికి కూడా వచ్చాం. అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది, ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను. మీకు పింఛన్ ఎక్కడ ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా. ఇంటి దగ్గర ఇస్తున్నారా, ఇక్కడ ఇస్తున్నారా, ఎక్కడ ఇస్తున్నారో ఒకసారి. ఈరోజు 31 అమ్మా, రేపు 1. రేపు వచ్చినప్పుడు అండి ముందు రోజు ఇచ్చేస్తున్నారు. అదే అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. అదే అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా. ఏమ్మా బాగున్నారా? థ్యాంక్ యూ. చాలా సంతోషమ్మా. బాగా నీకేంటమ్మా? ఏం కిరాణా కొట్టు పెట్టుకుంటావా? అంటే నీకు కావాల్సిన గేదెలు, నీకు కావాల్సిన కిరాణా కొట్టు కావాలి. నమస్కారం. రా, నీ పేరేంటా? రాజేష్. నువ్వేనా పింఛన్లు ఇచ్చేది? ఎంతమందికి ఇచ్చావు ఇప్పటికి? అన్నీ అయిపోయినాయా? ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది? 70 మంది. ఒక వ్యక్తి 70 మందికి ఇస్తారా? అదే నీ క్లస్టర్లో 70కి ఇస్తావు. 70 మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి? ఇండ్ల దగ్గర ఇచ్చావా? మార్నింగ్ ఇచ్చేసావు. 6 గంటల నుంచి స్టార్ట్ చేసావా? నేను 7కి స్టార్ట్ చేయమన్నా కదా, తెల్లవారు మరీ నిద్ర లేడు ఎందుకని. చూడండి సరిపోతుందా అంటారు. అవునమ్మా, అడుగుతున్నాం. మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా. మీకు ఇస్తున్నారా లేదా, ఎవరన్నా డబ్బులు తీసుకుంటున్నారా, అన్నీ కూడా తెప్పించుకుంటున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు. రమ్మా, తీసుకో తల్లి. ఇక్కడ గేట్ వేసుకోండి. ఈ అమ్మాయి నీకు నువ్వు ఇస్తున్నావా? చూసుకో.
ఏంటా మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? నేను సుబ్బరాజు నన్ను సుబ్బరాజు తెలుసు, నాకు ఐడియా ఉంది. చేశాను బాబాయ్ గారి టైం కాడ నుంచి 40 ఏళ్ళ నుంచి పార్టీ ప్రెసిడెంట్. తెలుసు, నాకు ఐడియా ఉంది. అన్ని తెలుసు. నిన్న ఐడియా ఉంది. నువ్వమ్మా? బూత్ ఇన్ఛార్జ్. నువ్వు బూత్ ఇన్ఛార్జ్. ఇట్రా ఈ పక్కన. వీళ్ళు మీకు టచ్లో ఉన్నారమ్మా? మీ ఊరేనా? మీకు ఐడియా ఉంది? ఆయన కలుస్తా ఉంటాడా? సుబ్రాజు గారు సార్ ఈయన ఆయన వస్తారా? దేనికైనా మాకు వచ్చి చెప్తారండి. ఆయన వచ్చి ఈయన ఆయన చెప్తారండి సార్. లక్షల ముందు అన్ని చెప్పాడు కదా, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇంటింటికి వచ్చి చెప్పారు కదా, పింఛన్ ఇస్తాము అన్ని చెప్పారు కదా. ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు. ఇప్పించారండి. ఇప్పుడు మరి మీరు వచ్చారు, మిమ్మల్ని అడిగి మాకు ఇస్తారు. అదేమ్మా, అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం. మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం. ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు నువ్వు ఉండాలా? ఎక్కడున్నావు? ఇక్కడ ఉండాలా. ఆ పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు? వస్తున్నారా? ఉండి దగ్గరుండి ఇస్తున్నారా? ఓకే. ఆయన ప్రెసిడెంట్ అండి మాకు ఏంటా నువ్వేనా?